హర్ష దగ్గర ఉన్న రాజావారు, రాణివారి లేఖను చదివిన రోజా, ఈ భూములన్నీ కూడా మా నానమ్మ, తాతయ్యలే ఇచ్చారు కాబట్టి, ఈ ఆస్తంతా కూడా నాదే. ఆ 49% మేజర్ షేర్ కూడా నా పేరు మీదకే రాసి ఇచ్చేయండి అని రోజా చెప్తూ ఉంటే, చూడమ్మా మీ వాళ్ళు ఆ భూములు నాకు ఇచ్చిన మాట వాస్తవమే. వాళ్ళు నాకేమీ లీజుకి ఇవ్వలేదు. నన్ను వాడుకోమని, తీసుకోమని ఇచ్చేశారు కాబట్టి అవి నాకే సొంతం. ఆ షేర్ నీ పేరు మీదికి నేను ఇవ్వలేను అని హర్ష అంటే, లేదు అవి నాకే చెందుతాయి. వాటి ద్వారా వచ్చిన ఆదాయంతోనే మీరు ఇలా డెవలప్ అయ్యారు కాబట్టి రాసి ఇచ్చేసేయండి అని రోజా డిమాండ్ చేస్తూ ఉంటే, ఒసేయ్ పాపిష్టిదానా నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? నీ సంగతి ఇలా కాదే అని చామ్ మనసులో అనుకుంటూ, అసలు మీరు రాజావారి, రాణివారి మనవరాలేనా? వారు ఏదైనా ఇస్తే తిరిగి తీసుకోను కాక తీసుకోరు. మీరెందుకు ఇలా మళ్ళీ తిరిగి తీసుకోవాలనుకుంటున్నారో అసలు వాళ్ళ మనవరాలే కాదనిపిస్తోందని చామంతి అనడంతో, అవునవును చామంతి చెప్పింది నిజమే. నాకు కూడా అలాగే అనిపిస్తోంది. కావాలంటే నువ్వు మనవరాలివని నిరూపించుకో అని రమాదేవి చెప్పటంతో, ఏంటత్తయ్య ఒక పని మనిషి మాటల్ని పట్టుకొని మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు, నేను యువరాణిని అని రోజా అంటుంటే, లేదమ్మా నువ్వు నిరూపించుకో, కావాలంటే ఇందుకు కూడా ఒక డీల్ పెట్టుకుందాం నువ్వు నిరూపించుకోకపోతే అని హర్ష అంటే, ఏం అవసరం లేదు, నేను నిరూపించుకుంటాను, దీనికి డీల్సు అగ్రిమెంట్లు అవసరం లేదు. నిరూపించుకున్న తర్వాతే నేను తీసుకుంటాను. కానీ మీరంతా నన్ను అనుమానించారు, అవమానించారు. నాకు షేమ్‌లెస్‌గా ఉంది అని రోజా ఏడుస్తూ, నటిస్తూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎలా నిరూపించుకోవాలి అని రోజా అనుకుంటూ ఉంటే, అప్పుడే చామంతి రావటంతో, ఒసేయ్ నువ్వు చేసిన పని వల్లే కదే ఇలా జరిగింది అని రోజా చామంతి గొంతు నులిమేస్తూ ఉంటే, వదిలివే వదులు అంటూ ఎంత బతిమలాడినా కూడా వదలకపోయేసరికి చామంతి రోజా చెంప పగలగొడుతుంది. ఒసేయ్ పాపిష్టిదానా నువ్వు ఎలాంటి దానివో నాకు చాలా బాగా తెలిసే. నువ్వు యువరాణివని ఇక్కడ చెప్పుకుంటూ ఉండేదే కాకుండా మళ్ళీ ఇక్కడ ఆస్తి మొత్తం కూడా కొట్టేయాలని చూస్తున్నావా? నువ్వు ఇలా చేస్తూ ఉంటే నేను మాత్రం ఇలాగే చేస్తాను. నీ గుట్టు మొత్తం బయట పెట్టేస్తానని చామంతి వార్నింగ్ ఇస్తుంటే, అది కాదే మన కోసమేనే నన్ను అలా తిట్టకే అని రోజా అంటుంది. ఒసేయ్ నేను ఇలాగే తిడతానే, అవసరమైతే ఇంకా ఇంకా కొట్టను కూడా కొడతాను. ఎక్స్ట్రాలు చేశావంటే నేను ఒప్పుకునేదే లేదు. నీ గుట్టు మొత్తం బయట పెడతానని చామంతి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ఉపేంద్ర సహాయంతో ఎలాగైనా సరే యువరాణిని నిరూపించుకునే సాక్ష్యం తీసుకురావటం కోసం వెంటనే రోజా ఇక ఉపేంద్రకి కాల్ చేస్తే, ఉపేంద్ర 15 కోట్లు డిమాండ్ చేస్తాడు.